ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ మనకి బ్యాడ్ హ్యాబిట్స్‌తో వస్తాయి. ఒక 4 అవర్స్‌లో గోల్డెన్ అవర్ హ్మ్. ఉంటుంది అంటున్నారు మీరు. ఈ గోల్డెన్ అవర్ తర్వాత కూడా మనకి పేషెంట్ అంటే ఒకసారి పక్షవాతం వచ్చాక పేషెంట్ ఎంత తొందరగా రికవర్ అవుతారు సార్? ఈ ఆహ్, గోల్డెన్ అవర్‌లో మనం ఇంజెక్షన్ హ్మ్. తీసుకుంటే? సో, గోల్డెన్ అవర్‌లో ఇంజెక్షన్ చేసాము. అది క్లాట్ మొత్తం కరిగి బయటికొచ్చిందంటే, ఆ టైంలోనే ఇమ్మీడియేట్‌గా ఇంప్రూవ్ అయిపోతారండి. ఓకే. ఓకే. సో, మన ముందే పేషెంట్ ఏదైతే వీక్‌నెస్ ఉందో, అది మళ్ళీ మన ముందే నార్మలైజ్ అయిపోతారు. ఓకే. అంటే ఓకే. ఎన్ని డేస్‌లో అదే. దానికేమన్నా పీరియడ్ ఉంటుందా అనేసి? సో, అదే అండి. స్ట్రోక్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది అంటే, యూజువల్‌గా ఆల్రెడీ కాలు, చెయ్యి మొత్తం వీక్‌నెస్ డెవలప్ అయిపోయింది. ఓకే. మనం ఇంజెక్షన్ ఇవ్వడానికి లేట్ అయిపోయిందో అనుకుంటే మాత్రము, ఆ వీక్‌నెస్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజువల్‌గా 3-6 మంత్స్ అయితే మినిమమ్ పడతదండి. ఓకే. అది కంప్లీట్‌గా కూడా రికవర్ అవ్వదు. ఎందుకంటే బ్రెయిన్ అనేది ఆ టిష్యూస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అన్నట్టు. ఓకే. వన్స్ డ్యామేజ్ అయితే మళ్ళీ ఆహ్, రీజనరేట్ అవ్వడం జరగదు. హ్మ్. ఓన్లీ దాని పక్కనున్న ఏదైతే టిష్యూ ఉంటదో నార్మల్ టిష్యూ, హ్మ్. దాని పని దీన్ని తీసుకుంటది. ఓకే. దీన్ని సినాప్టిక్ ప్లాస్టిసిటీ అంటాం. హుహు. అంటే ఇంకొక ఒక పని చేసే మనిషి లేరు కాబట్టి ఇంకొక మనిషి ఆ పని చేస్తున్నట్టు. ఓకే. సో, ఆ టిష్యూ వేరే టిష్యూ పని చేయడం స్టార్ట్ చేస్తది. అది 3-6 మంత్స్ పడుతుంది. ఓకే. 3-6 మంత్స్. 6 మంత్స్ అది కూడా ఇన్‌కంప్లీట్ రికవరీ. ఫుల్ రికవరీ అనేది జరగకపోవచ్చు. లైక్ చేయండి.